ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుని మహాకృపను బట్టి మనకు ప్రభు దినమందరం కూడి ఉన్నాం. అందును బట్టి ప్రభుకే మహిమ చెల్లిద్దాం. ఈ మాసమంతా కూడా ప్రభు కృప చూపాడు, దాన్ని బట్టి ప్రభుకే వందనాలు చెల్లిద్దాం. ఈరోజు ధ్యానాంశముగా దేవునికి కోపం తెప్పించే పనులు. దేవునికి కోపం తెప్పించే వరుసగా కొద్ది వారాలు ధ్యానం చేయబోతున్నాం. దేవుని కోపం వస్తుందా చెప్పండి. మరి పదే పదే సేవకులు అందరూ సంఘాలు చెప్తున్నాయి కదా, ప్రేమ గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, దయాళుడు, దీవించేవాడు. అనేక చోట్ల దేవుని వాక్యములో ఆయన కోపించి ఎప్పుడు వస్తుంది దేవుని కోపం? మనలాగా తొందరగా రాదు. వచ్చిన దానికి ఆయన కోపపడ్డాడంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో తెలిసి తెలియకుండా అనేక సార్లు దేవునికి కోపాన్ని రేపి శిక్షకు పాలవుతూ ఉన్నాం. ఆయన కోపాగ్ని రగిలితే ఆర్పేవాడు ఎవడు కూడా లేడు. వరుసగా ధ్యానం చేద్దాం 2-3 వారాలు. దేవునికి కోపం తెప్పించే ఏ ఆలోచన, ఏ పని వల్ల ఉన్నా విడిచిపెట్టడం మనకు అది మేలుకరం. గద్దిస్తాడు ముందుగా, ఆయన తెలుసు, ఆయన గద్దిస్తాడు. గద్దించి కృప చూపుతాడు. ఒకసారి మొదటి రాజులందరూ చూద్దాం. అక్కడ దేవుడు కోపించి ఎలా గద్దించాడో చూద్దాం ఒక వ్యక్తిని. తదుపరి వరుసగా దేవునికి కోపం తెప్పించే విషయాలు ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఎంత తేటగా అహాబు గురించిన గద్దింపు ఉందంటే, మొదటి రాజులు 21 17వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొంటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుటకు కొనబోయేను. నీవు అతన్ని చూచి ప్రకటించము. యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీన పరచుకొనవలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకుని అతను చెప్పాను. అంతటా అహాబు ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడి తినా. ఈ వాక్య భాగంలో బాగా తెలుసు, అనేకసార్లు ధ్యానం చేశాం. ఇశ్రాయేలు రాజు అహాబు, తన భార్య యెజబెలు, వీరిరువురు బహు క్రూరులు, దేవుని భయం లేవారు. మనకు మాట చెప్పాలంటే, దేవుని విడిచిపెట్టి, జీవుల దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన ప్రతి తిరుగుతూ తన భార్య మాట విని అమ్ముకున్న వాడు మనకు లేడని వాక్యం చెప్తూ ఉంది గురించి, అహాబు గురించి. తన కోట పక్కన ఉన్న ద్రాక్ష మీద కన్నుబడింది. వీళ్ళు అడిగాడు, నాబోతు ఇవ్వనన్నాడు. అలిగి పండుకున్నాడు. భార్య అడిగింది, ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని అడిగితే చెప్పాడు, నువ్వు రాజు కదా, లేచి సంతోషంగా ఉండు, నేను చూసుకుంటానంది. ఆ దినానే నాబోతు పట్టణానికి ఉత్తరం పంపి తన మీద నేరం మోపి రాళ్ళతో కొట్టి చంపమని తాకీదు పంపింది రాజు పేరట. అక్కడి పెద్దలు అలాగే చేశారు. వర్తమానం వచ్చింది, నాబోతు చనిపోయాడని. భార్య లేచి వెళ్ళి అద్రాక్ష స్వాధీనం చేసుకో, నాబోతు లేడని చెప్పగానే ఏం జరిగింది, ఏం చేసావని కూడా మాట్లాడకుండా సంతోషంగా రథం ఎక్కి తోటలో వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారండి? అన్యాయము చేత, అక్రమము చేత ఒకరికి బాధ కలిగించే మనం చేస్తూ ఉంటే
ఎవరు చూస్తారు చెప్పండి? జీవము కలిగిన దేవుడు. అందుకే జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. నాబోతుకి బంధువులు ఉండవచ్చు, వాళ్ళే కలగ చేసుకునే రాజు కాబట్టి. రాజు అనుకున్నాడు, లేదా రాణి అనుకుంది, నన్ను అడిగించేవాళ్ళు ఎవరు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు, నన్ను ప్రశ్నించేవాళ్ళు ఎవరు అనుకుండవచ్చు. కానీ ప్రశ్నించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. వెళ్ళి ఆ ద్రాక్షతోట పరిశ్రమ చేస్తూ ఉంటే ప్రభువారు ఎలీషాని పిలిచి, నువ్వు వెళ్ళి ఇదిగో నాబోతుని కలుసుకో. ఏం చేస్తాడు అక్కడ? ఆ ద్రాక్ష తోటలో ఉన్నాడు అని చెప్పగా అంటాడు. చూడండి ఇక్కడ ఈ అహాబు పలికే మాట చూడండి ఏమంటుందో. అహాబు పలికే మాట, అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో వాస్తవానికి ఎవరి చేతులు చిక్కాడు? దేవుని చేతులు కదా. నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కాను. వాస్తవానికి అహాబు కనబడుతుంది ఎవరు? ఎలీషానే. కానీ పంపింది ఎవరు? తన అతిక్రమణ గద్దించడానికి వెంటనే తీర్పు పంపించాడు దేవుడు. వెంటనే తీర్పు. ఏ స్థలమందు నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అదే చోట కదా. దేవుడి తీర్పులు భయంకరంగా ఉంటాయి. అందుకే జీవముల దేవుని చేతిలో పడట భయంకరము. దేవునికి కోపం తెప్పించే విషయాలేంటి? 14 విషయాలు ఉన్నాయి. ఎన్ని? ఒక్కొక్కటి రాసుకోండి, వరుసగా ధ్యానం చేస్తాను. ఈ 2 వారాలు 3 వారాలు ధ్యానం చేయండి ఇంటికాడ కూడాను. మొట్టమొదటిది ఏంటంటే దేవుని మీద సణిగినప్పుడు. ఎప్పుడమ్మా? ఎప్పుడు దేవుని కోపం వస్తే? దేవుని మీద సణిగినప్పుడు. రెండవదిగా దేవుడు ఆజ్ఞాపించిన దానిని నీ సొంత జ్ఞానముతో చేస్తే. మొట్టమొదటిది ఏంటి? దేవుని మీద సణిగినప్పుడు. రెండవది దేవుడు ఆజ్ఞాపించిన దానిని నీ సొంత జ్ఞానముతో చేస్తే దేవుని కోపం వస్తుంది. మూడవదిగా దేవుని వాక్యాన్ని తృణీకరించినప్పుడు. ఎక్కువ పని చేస్తాం మనం కదా. మూడవది ఏంటి? దేవుని వాక్యాన్ని తృణీకరించుట. నాలుగవది దేవుని గూర్చి యుక్తముగా మాటలాడనప్పుడు. దేవుని ఎట్లా మాట్లాడాలి? దేవుని గురించి యుక్తముగా ఆయన మహిమపరుస్తూ మాట్లాడాలి, ఆయన గణపరుస్తూ మాట్లాడాలి. ఏమాత్రం మనస్సులో వచ్చిన చూపు చూసినా సరిగా మాట్లాడకపోయినా కూడా దేవుని కోపము మండుతుంది. ఐదవది ఏ స్వరూపము కలిగిన విగ్రహము నీ ఇంట్లో ఉన్నా సరే, అది ఏ రూపమైన కావచ్చు, ఏ విగ్రహాన్ని నీ దగ్గర ఉన్నా సరే ఆయన కోపం వస్తుంది. ఎవరికి? దేవునికి. ఆరవది సేవకునికి విరోధంగా మాట్లాడినప్పుడు. ఎవరికి? నిజమైన దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడినప్పుడు. ఏడవది సేవకుని మీద సణిగినప్పుడు. సేవకుని మీద దేవుని మీద సనగటం ఉంది, సేవకుని మీద సనగటం ఉంది. 8 విశ్వాస హృదయాలను బలహీనపరిస్తే. నువ్వు బలహీనపడటం కాదు, నీ ద్వారా ఇతరులు వారి విశ్వాసం నుంచి తొలగిపోయే స్థితి వస్తే ఆ నేరము నీ మీద మోపుతాడు, నీ మీద కోప్పడతాడు. విశ్వాస హృదయాలను బలహీనపరిస్తే. 9వది ఒకరు పాపము చేయటానికి నువ్వు కారణమైతే. ఏంటి? వేరొకరు పాపము చేయడానికి మనం కారణమైతే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. 10 శకునాలు, ముహూర్తాలు మనం నమ్మినప్పుడు. అది కూడా ఉన్న బైబిల్. ఏంటి అమ్మా? శకునాలు, ముహూర్తాలు నమ్మినప్పుడు ఏమొస్తుంది దేవునికి? ఎలాంటి కోపం తెలుసా? తర్వాత చెప్తా, ఆన్సర్కి వచ్చినప్పుడు.
11 భక్తిహీనులతో స్నేహము చేసినప్పుడు. ఎవరితో? భక్తిహీనులంటే అవిశ్వాస విద్యుడుగా ఉండొద్దు, ఆజ్ఞది. నీ స్నేహం ఎవరితో? లోకస్తులతోనా? చెప్పండి. భక్తిహీనులతో స్నేహం చేసినప్పుడు. 12 అన్యుల విందుల్లో పాల్గొంటే. మీరేందనుకుంటారేమో, అన్యుల విందుల్లో పాల్గొంటే బైబిల్ రిఫరెన్స్ అన్నిటి కూడా అనగా విగ్రహాలు తింటూ వాటితో ఆడుతూ పాడుతూ ఉంటే ఎవరికి కోపం? దేవునికి. 13 చెడు నడతగలిగిన సమస్త పాపాలు, చెడు నడతగలిగిన పాపాలన్నీ కూడా. చిట్ట చివరిగా దుర్నీతి, భక్తి ఎంత మనలో ఉంటే. ఈ 14 సందర్భాలు మనలో ఉంటే ఎవరి కోపం? అది దేవునికి కోపం. వీటిలో చాలా వాటిని మనం పట్టించుకో, రాజీపడిపోతాం. కానీ దేవుడు మాత్రం సహించేవాడు కాదు. మొట్టమొదటి ఏంటి చూడండి, ధ్యానం చేద్దాం. దేవుని మీద సనిగినప్పుడు. సంఖ్యాకాండము 11వ అధ్యాయానికి వెళ్దాం. దయతో సంఖ్యాకాండము 11వ అధ్యాయము ఆరంభములోనే జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. జనులు ఆయాసము గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము. ఏమొచ్చింది దేవునికి? ఏం చేస్తే? సనుక్కుంటే. సనుగు పాపం చేస్తాం మనం కదా. కొంతమంది ఉన్నారు, నిద్రేసే సరుగుతూనే ఉంటారు. మనుషుల మీద, దేవుని మీద కూడా తెలియకుండానే. ఏమని? దేవా అన్యాయం చేస్తావు, దేవా నా జీవితంలో అయిపోయింది, ఎందుకు దేవా నా స్థితి అని సరుగుతాం అనేక సార్లు. మనిషి మీద సరుగులు దేవుని మీద వెళ్ళిపోతాయి నీకు తెలియకుండానే. ఏంది జీవితం, ఎందుకు దేవరేశ్వరి సరుగులు వచ్చేస్తాం మనకు వెంటనే. ఎవరు ఉంటారు ఇవన్నీ కూడా? వినే దేవుడు ఆయన. వాస్తవానికి వీళ్ళు సనిగింది ఎక్కడా? ఇశ్రాయేలీయులు ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణాన్ని సిద్ధం చేసిన దేవుడే. ఇది ఈనాటి ప్రయాణం కాదు, ఇది 400 సంవత్సరాలకు ముందు అబ్రహాము ద్వారా వాగ్దానం చేసిన ప్రయాణం ఇది. ఆ దేవుని చిత్తములో వాళ్ళు ఉంటే మార్గములో అలసట లేకుండా ఉంటుందా? చెప్పండి. దూర ప్రయాణం, ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే ప్రాణం అలసిపోతుంది. కరెక్ట్ కాదు. ఒక పని, ఒక చిన్న పని అయినా సరే నువ్వు శక్తి ఖర్చు చేయాలి, ప్రాణం అలసిపోతుంది, కష్టపడాలి. అది మానవుడికి దేవుడు ఇచ్చిన విధి, కట్టడ. అలాంటి శ్రమ ఈ మార్గంలోని ఆయాసము చేత సరుగుతూ ఉంటే మనము దేవునికి విరోధముగా పాపము చేసిన వాళ్ళం అయిపోతూ ఉన్నాం తెలియకుండానే కదా. కుటుంబాల్లో శనిగేవాడు కొంతమంది, వాళ్ళకున్న స్థితిని బట్టి శనిగేవాడు కొంతమంది, లేమిని బట్టి శనిగేవాడు కొంతమంది, లేదు ఏదో లేదని శనిగేవాడు కొంతమంది. ఈ శనుగులన్నీ కూడా వినేవాడుగా దేవుడు ఉన్నాడు. మనకు మాట చెప్తున్నాను, ఆనాడు ఇశ్రాయేలీయుల ఆ యాత్ర ప్రయాణమంతా కూడా ఈనాడు మన విశ్వాస యాత్ర సమానం. అది ఐగుప్తు బానిసత్వం నుంచి పావులు తెలుగు దేశానికి వెళుతూ ఉన్నారంటే ఆ మార్గ మధ్యములో ఎన్నో సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఎదుర్కోవాలి. దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా రక్షణ పొందిన పెదప, మారు మనసు పొందిన పెదప, అపవాది బంధకాలు విడిపోయిన తరువాత విశ్వాసయాత్రలో నిత్యత్వానికి పోతూ ఉన్నప్పుడు ఈ మార్గంలో కూడా అనేకమైన శ్రమలు వస్తూనే ఉంటాయి. శ్రమలు అవన్నీ ఇప్పుడు దేవుడు చెప్పలేదు, చెప్పాడా? ఆయన అన్నాడు, లోకముల మీకు శ్రమ, లోకముల మీకు అయినను ధైర్యము
తెచ్చుకొని లోకాన్ని జయించాడు. ఆయన క్షేమకరమైన సుఖవంత ప్రయాణం మనకు నీకు వాగ్దానం చేయలేదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అడ్డంకులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఆలస్యం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ మార్గ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండగా, దేవుడు నడిపిస్తూ ఉండగా ఏ చిన్న సణుగు నీ నోట వచ్చి ఆయన చెవిన పడిన ఆయన కోపము రగులుకొనును. ఆయన కోపము రగులుకొను. చూద్దాం, సంఖ్యాకాండము 11వ అధ్యాయానికి వెళదాం. చూడదైతే జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను అగ్ని ఏమైపోయింది చెప్పండి. పాళెములో దిగున్నారు వాళ్ళు, చుట్టూ శనిగారు ప్రజలు విన్నారు. దేవుడు అగ్నిని పంపాడు. ఒకవైపు నుంచి దహించడం మొదలుపెట్టింది, తగలబట్టం మొదలుపెట్టింది. వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? అరణ్యంలో. అగ్ని ఆర్పాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? నీళ్లు. దొరుకుతాయాడా? తాగడానికి నీళ్ళ కల్లాడిపోయారు. ఇప్పుడు అగ్నిని ఆర్పాలంటే అది ఆ కోపము చల్లార్చాలి అంటే దేవుడి వల్ల మాత్రమే. గుర్తుపెట్టుకోండి, దేవుడు కోపించాడంటే, దేవుడు అగ్ని రగిల్చాడంటే, ఆయన కోపం మండిందంటే అది ఆర్పడానికి ఎవడి వల్ల కాదు, ఆయన దయ చూపితే తప్ప. అర్థమైందా? నువ్వు అక్కడిక్కడ పరిగెత్తి ఆ పని చేసే ప్రయోజనం లేదు. ఎందుకు కోపం తెలుసుకొని ఈ దేవుడు కోపం గుర్తెరిగి ఆయన పాదాలు పట్టుకోవడం నువ్వు చేయాల్సిన పని. అంతకు మించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కోపము చల్లారదు. గుర్తుపెట్టుకోండి, కోపించింది ఎవరు? దేవుడు. కోపం వెనక తీసుకొస్తుంది ఎవరు? ఆయనే. ఏ ప్రయత్నాలు పనికిరావు. ఎంతమంది నీ ప్రక్క ఉన్న పనికిరాదు, ఎంత ధనం ఉన్నా పనికిరాదు, ఎంత పలుకుబడున్నా పనికిరాదు. ఆయన కోపించినప్పుడు ఆ కోపం చల్లారాలంటే ఆయన పాదాలు పట్టుకోవటమే. చూడవాక మాట, జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను ఎవరు పాదాలు పట్టుకోవాలి? ఇంకెవరి వల్ల కాదు. ఆ కోపము చల్లారాలి అంటే ఆయన తెలిస్తే తప్ప. ఈరోజు మన జీవితాల్లో తెలియకుండా అనేక సార్లు దేవుడు కోపం పుట్టిస్తున్నాం కదా, అవునా కదా? అది మర్చిపోయి దేవుడి కాడికి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో. చల్లారిద్దా? ఎవరు చల్లార్చాలా కోపాన్ని? ఆయనే. ఆయన ఆపితేనే. నువ్వు ఆలోచించు, ఒక్కొక్క పాడు తగలబడుతుంది, నీళ్లున్న ప్రయోజనం లేదు, ఇసుక పోసిన ప్రయోజనం లేదు. పిల్లలందరూ కూడి లక్షల మంది ప్రయత్నం చేసినా సఫలము కాదు. ఒకటే పని, ఆయన పాదాలు పట్టుకోవడం, ఆయన కాడికి పోవటమే. ప్రభువా క్షమించు, శనిగాం, తప్పు చేస్తాం, పొరపాటు చేస్తామయ్యా, పాపం చేస్తామయ్యా, సనకూడదు మేము, కృపణ చూపుతూ వచ్చావు కదా, నడిపిస్తూ వచ్చావు కదా, ఆహారం ఇస్తూ వచ్చావు కదా, నిరిస్తూ వచ్చావు కదా, మా పాదాలు వాయలేదు కదా, మా బట్టలు మాసిపోలేదు కదా తండ్రి, మా చెప్పులు తెగిపోలేదు కదా నాయన, ఇంత కృపను మేము చూస్తా కూడా సరిగామంటే అది మా పాపము. అంతే కదా? ఏంటది? పాపము. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి పాపాన్ని? కోప్పడింది ఎవరు? దేవుడు కోప్పడితే నువ్వు వ్యర్థమైన ప్రయత్నాలు ఎన్ని చేసినా కోపం చల్లారుతుందా? ఈరోజు ఆలోచించు. ఇది దేవుని కోపమని తెలుసు, దేవుడితో నువ్వు సరిగా లేవని తెలుసు, నీకు దేవుడికి దూరం అయ్యావని తెలుసు. ఈ స్థితికి కారణము దేవుడి కోపం తెలిసి కూడా
నువ్వు సరిచేయబడకుండా నీ సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈరోజు సేవకంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాను. తిరిగి ప్రభు దగ్గరికి రా. ప్రభు తప్పితే ఎవరు ఆ కోపాన్ని ఆపలేరు, అగ్నిని ఆపలేరు. తబేరా, కోపము, అగ్ని. చూడ రాబడిందో చక్కని మాట చూడదేతో ఇశ్రాయేలీయులు దేవుళ్ళు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెనో. ఎప్పుడు? యెహోవాని వేడుకున్నప్పుడు. ఇంకా ఏ పని చేసినా చల్లారేదా చెప్పండి? ఎలా ఆరిపోయింది అగ్ని? ఎవరు పుట్టించిన అగ్ని అది? ఎందుకు వచ్చింది అగ్ని? కోపాగ్ని, యెహోవా కోపాగ్ని అని కోపము. ఈరోజు ప్రేమతో మనం చేస్తున్నాను. తెలిసి తెలియక అనేక సార్లు సనుగుతున్నాం. దేవుడి దగ్గర రావాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. ఆయన శ్రమ అడగాల్సిందే, సరిచేయబడాల్సిందే. ఆయన చల్లారిస్తే తప్ప ఈ కోపాగ్ని తగ్గదు, యువత తీరిపోదు. ఇక్కడ బాగుంది, సరిచేయబడ్డారు. ప్రభువు అడిగారు. ఆ విని వెంటనే మరొక సనుగు. ఈ 14వ అధ్యాయం, ఈ 11వ అధ్యాయంతో కూడా సనుగులు, దేవుని కోపం, ఆయన కృప అన్ని వరుసగా వస్తాయి. ఈ అధ్యాయం అంతా కూడా గొప్ప పాఠాలు నేర్పిస్తుంది. తర్వాత వచ్చి చూడ మరలా 4, వారి మధ్య ఉన్న మిశ్రిత. అందుకని నాకు చెప్పారే భక్తుల స్నేహం వద్దని. ఎందుకు చెప్పారు తెలుసా? దేవుడు ఎవరితో స్నేహం వద్దన్నాడు? భక్తులతోటి. ఎందుకు పాపాడు తెలుసా? వీళ్ళు మనకు తెలియకుండా మనల్ని లోకం వైపు తీసుకెళ్తారు. కొత్త ఆశ కల్పిస్తారు నీకు లోకం మీద. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఐగుప్తులో నుంచి వెంట పెట్టుకొని తెచ్చుకున్నారు వాళ్ళు. ఓ మాట చెప్పాలంటే అన్నీ వదిలివేసి పవిత్రపరిచి పరిశుద్ధంగా రావాల్సిన వీళ్ళు బంధుత్వాలు, స్నేహాలు పెట్టుకొని ఆ స్నేహితులు వెంట పెట్టుకొని వచ్చారు మిశ్రిత జనాన్ని. అసలు ఊరుకోలేదమ్మా. ఐగుప్తులో ఉన్న 400 ఏళ్లలో వాళ్ళు వీళ్ళు వివాహం చేసి మొదలుపెట్టారు. అర్థమైనా? విగ్రహాలతో కలిసిపోయారు, లోకస్తుతో కలిసిపోయారు. బావ అన్న చెల్లెనుకుంటా వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారు. ఇప్పుడు ఈ మిశ్రిత జనం ఏం చేశారంటే మాంసాపేక్ష అధికముగా కనపరచగా. ఇది ఎవరి తప్పు? ఇది ఎవరి కోరిక, ఎవరి ఆశ? మిశ్రిత జనం ఆశ. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒకనాడు ఇశ్రాయేలు చేసిన పొరపాటు, వారి స్నేహాలు, వారి బంధాలు ఈ రోజున వీరి దేవుని కోపానికి గురుగాడు కారణమయ్యారు. వీళ్ళు అడిగింది ఏంటంటే అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ప్రతి ఉదయమున వీరు కూడా మన్నా తింటున్నారు. తెలియదా? ఇశ్రాయేలుతో పాటుగా వారి మధ్య ఉన్న ఈ మిశ్రిత జనము కూడా ప్రతి ఉదయాన్నే ఆహారంగా దేవదూతలు భుజించే ఆహారమని భక్తుడు చెప్తాడు కీర్తనలు కదా. ఎవరి ఆహారం అది? దేవదూతలు భుజించే ఆహారం. ప్రతి ఉదయాన్నే చక్కగా కష్టపడకుండా, పోయి వెలిగించకుండా తింటున్నారు. అది సరిపోలేదు, తృప్తి లేదు వాళ్ళకి. ఇక ఒకడు లేచాడు. వాళ్ళు ఒకడు, ఏంటి ఎప్పుడు ఈ మన్నానేనా? అయిపోతున్నప్పుడు ఏమైందన్నా గుర్తించుకోండి ఒకసారి. విశ్వాసని పడదోసేవే. ఎప్పుడు ప్రార్థనేనా? ఎప్పుడు వాక్యమేనా? ఒకప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి చూడండి, ఆలోచన. ఎంత సంతోషంగా ఉన్నావు. ఆటలు, పాటలు, వినోదాలు, విందులు, తాగటం, తిరగటం. ఆ జీవితం బాగుందా? ఇది బాగుందా? అమిశ్రిత జనం కనబరిచిన ఆ మాంసాపేక్ష, ఆ కొద్ది మంది చేసిన పని ఇశ్రాయేలందరికీ తెగులు రావడం కారణం అయింది. మిశ్రిత జనము మాంసాపేక్ష అధికం కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి రేపింది ఎవరు? వారి మధ్యలో ఉన్న వేరే జాతి. వారి మాట ఒప్పుకోవడానికి వీల్లేదు. వీళ్ళు నిజంగా దేవుని విశ్వసిస్తే, దేవుని ప్రజలుగా ఉంటే, దేవుడు మాకు సమృద్ధిస్తున్నాడు,
మాకు అక్కర్లేదు, ఆయన కృప చాలనేవాళ్ళు. ఎప్పుడైతే వీరు వారిని రేపారో వీరు ఆడటం మొదలుపెట్టారు. ఏమని? మాకు మాంసం ఎవరిస్తారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలను, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను ఏం గుర్తొస్తున్నాయండి? ముందే ఉంది కనాను ఉంది. కనానుకు పేరు ఉంది, పాలు తేనెలు ధారగా ప్రవహించే దేశం. వాటి ముందు ఇవెంత. ఈరోజు కూడా శ్రేష్టమైన నిత్యత్వము పరలోకాన్ని మర్చిపోయి ఆకుల దప్పులు లేని, మరణము లేని, చీకటి లేని ఆ దివ్యరాజ్యాన్ని మర్చిపోయి అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. ఇదే స్థితి మంద కూడా. ఉల్లిపాయలు అవి చచ్చిపోతారా? కీరకాయలు అవి చచ్చిపోతారా? కూరగాయలు అవి చచ్చిపోతారా? మన బ్రతికించడానికి మన్నా పంపుతారు ప్రభువు ప్రతిరోజు. గమనించి ఒక్కసారి. వ్యర్థమైనవన్నీ కూడాను స్వల్పమైన కనబడుస్తున్నాయి, కానీ వీటి ద్వారా దేవుని కోపం రగులుకున్నది మర్చిపోవద్దు ప్రియులారా. చిన్న చిన్న వస్తువులే. నేనేం కోరుకున్నా పెద్ద ఖరీదైన అనలేదు అక్కడ, చిన్న చిన్నవే, కానీ దేవుని కోపం వచ్చింది. ఎందుకు తెలుసా? ఏడ్చారు. ఏం చేశారంట? దేనికోసం ఏడ్చారు? ఆహారం కోసం. దేనికోసం ఏడుస్తున్నావు చెప్పి రోజు దేవుడు కృప చూపి దీవించి నడిపిస్తూ ఉంటే ఇంకా దీనికోసం ఏడుస్తున్నావు? వీడి కోసమేనా? ఉల్లిపాయలు కూరాకుల కోసమేనా? ఏమవుతుందో అస్తి తెలుసా? చూద్దాం. ఈ తిని ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మకళ్ళ ముందు మరేమున్నది? ఆ మన్నా కొత్తిమీర గింజల ఉండెను, చూపుకు బోళంలాగా ఉంది. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరగట విసిరి రోడ దంచి పని మీద కాల్చి రొట్టెలు చేసుకున్నారు. దాని రుచి క్రొత్త రుచి వలె ఉంది. రాత్రి యందు మంచు పాడు మీద పడ్డప్పుడు ఆ మన్నా దాంట పడ్డాడు. జనులందరూ కూడా తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోషే వినెను. ఒక్క వ్యక్తి చాలు చెడగొట్టాలి కదా. విశ్వాస యాత్రలో దేవుని అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసి ఆయన నడిపింపులో, కాపుదలలో, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడి నుండి నడిపిస్తూ ఉంటే ఒక వ్యక్తి రేపిన అనుమానము, ఆశ ఇప్పుడు పాళ్యమంతా తగలబెడుతుంది కదా. ఎవరో నిశ్చిత జనము, దేవుని భయం లేని వారు, దేవుని ఎరగని వారు, దేవుని కార్యాలు చూడని వారు, విశ్వసింపని వారు స్నేహితులుగా ఉండి వారు రేపిన ఆశ ఈ రోజున వారికి శాపంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ మాంసానికి వచ్చిన ఆలోచన వాళ్ళ మనసులో పెట్టారో పాడమంతా పిల్లలతోటి పెద్దలు, స్త్రీలు వాకిట్లో నిలబడి ఆడడం మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారమ్మా? వాకిట్లో నిలబడి వారు ఏడవగా మోషే వినెను. వెంటనే యెహోవా కోపము ఈసారి బహుగా, ఇందాక కోపం ఇప్పుడు ఎలాగంట? యెహోవా కోపము బహుగా. ఏంటి ఇవన్నీ కూడా? శనగంతా ఏంటి? శనగట అంటే కూడా దేవుడు కోపం తెప్పించే పనులు. శనగటం మీరు అంటారు తప్ప, మాంసం అవటం తప్ప, ఏం తినకూడదా? మాకు ప్రశ్నలు వస్తాయి, కానీ అడిగే పద్ధతి. ఆయన శక్తిమంతుడు, ఇవ్వగలడు. ప్రార్థించు, ఇస్తాడు. సనగొద్దు. ప్రార్థన వేరు, సనుగుడి వేరు. అడుగుడి, సనుగుడి తగలబడుగురు. అడుగుడి, సనుగుడి కోపం రేగిద్ది. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకి సనుకున్న తేడా. మన ప్రార్థన కూడా సరుగుతున్నాం తెలుసా? మనం ప్రార్థనలో కూడా దేవుని మీద కోపపడతాం. ఏంది ప్రభువా ఇలా చేసావు? చూస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ప్రార్థన చేయి.
మన అస్సలు కూడా ప్రార్థన అవుతాయి కొన్నిసార్లు. జాగ్రత్త, అంత దూరం పోవద్దు. ఏడుస్తున్నారు, తప్పుల దగ్గర నిలబడి, ఇంట్లో ఉండి కూడా కాదు, బయట నిలబడి ఎరిగెత్తి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తారు చెప్పండి? బయట, ఇంట్లో ఆడవకుండా అందరూ చూడాలి. అందరూ మోసే చూడాలి, మోసే కనబడాలి, ఆ దేవుడు చూడాలి. ఇంట్లో కూడా చూడాలి, ఇంట్లో ఏడిస్తే చూడ్డా, బయటకు చెరిగెత్తారు వాళ్ళ తప్పుల దగ్గర నిలబడి. ఎంత అమాయకులు ఈ ప్రజలు చూడండి. వాకిటి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటే మోసే విన్నాడు, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. గొప్ప పాఠం ఉందమ్మా ఇక్కడ, గొప్ప పాఠం ఉంది. దేవుని చిత్తంగా అడిగితే కొన్నిసార్లు ఇస్తాడు దేవుడు, కానీ దానివల్ల వచ్చే నష్టాన్ని తట్టుకోలేము మనం. తెలుసా? దేవునికి కొన్ని ఉద్దేశం ఉండే మన పట్ల, వాటి ప్రకారం తీసుకెళ్తా ఉంటాడు. నువ్వు సొంత ఆలోచన పెట్టుకుని అడిగావనుకోండి, నువ్వు ఏడ్చావనుకోండి, ఇస్తాడు, కానీ ఆ తరువాత తట్టుకోలేవు నువ్వు. చూడండి, దయతో సరే ప్రభు అంటున్నాడు, వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డగా ఉంది కాగా మోసే యెహోవాతో, నీవేళ నీ సేవను బాధించితివి, నా మీద నీ కాక్షములు అనేక, ఈ జీవులను నా భార్య మోపలేనా, నేను ఇస్రాయేలు సమాజాన్ని గర్భం ధరించానా, నేను కన్నానా అని ఏడుస్తూ ఉంటే 13వ వచనం, ఈ సంవత్సరం ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడది? వారు నన్ను చూసి ఏడుస్తున్నారు. ఎవరిని చూసి? మోసే చూసి ఏడుస్తున్నారు. తిండకు మాకు మాంసం అడుగుతున్నారు అని నన్ను చంపుంటున్నాడు. ఆఖరికి మోసేకి ఎంత విరక్తి కలిగిందంటే, అయ్యా నన్ను చంపు, నేను ఏడుపు వెళ్ళలేకపోతున్నానంటే ప్రభు అంటాడు, యెహోవా చూడండి, జనులకు పెద్దలని అందరూ తీసుకుని అన్నాడు. తర్వాత 18వ వచనం, 18 నీవు జనులను చూసి ఇట్లనము, మిమ్మును మీరు రేపటికి ఏం చేయాలంట? ఎందుకు అడిగారు కదా, అడిగారు కదా, ఇస్తా. ఇవ్వాలంటే ముందుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, తర్వాత మీరు మాంసం తింటారు. ఎందుకు అడిగారు కదా. ఏమని? యెహోవా వినున్నట్లు ఏడ్చి, అంటే అదే తలుపులు నిలబడి ఏడ్చారు కదా, ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదరని, ఐగుప్తులో మాకు బాగా జరిగింది మీరు అన్నారు కదా, యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు. ఇది కోపం. చూసారా? ఇది ప్రేమ కాదు. దేవుని శిక్ష ఎలా ఉండదంటే, దేవుని కోపం ఎలా ఉండదంటే, ఏడిచారుగా ఇస్తా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, నెల రోజులు. చూస్తే విరక్తి కలగాలి మీకు. ఇంకా ఏంది? చివరికంట ముక్కులో వచ్చిందంట, తినింది అరక్క. దేవుడు చెప్పిన మాట అండి అది. ఊరుకుంటాడా ఆయన? అన్ని వినేవాడు కదా. అది లేదు అన్నామంటే ఎత్తిరేస్తాడు, దాని మీద చేస్తామని దేవుడు. అర్థమైందా? అలా ఉంటే ఆయన ప్రేమ, ఆయన పనులు, ఆయన కోపం. ఏడ్చావుగా ఇస్తా, నువ్వు భరించలేనంత ఇస్తా, నువ్వు మోయలేనంత, తినలేనంత, నువ్వు అరిగించుకోలేనంత ఇస్తాను, తినేచేస్తావు. చూడు ఎంత తేడాగా చెప్పాడు దేవుని కోపాలు అరగిలిందో. ఎవరల్లా ఆ తిండే వారికి శాపంగా వారి. ఎన్ని రోజులంట? 4 రోజులు మన్నా ఉండదు, అరణ్యం తింటానికి ఉండదు, మాంసం కనబడి. అది ఇంకేం తింటారు చెప్పండి కదా. తృప్తిగా ప్రభు చేతిని స్థుతించకుండా ఆశపడితే జరిగేది ఇదే, ఏడిస్తే సరిగితే జరిగేది ఇదే. దేవుడు మాటలు చూడండి ఏమంటున్నాడు దేవుడు. మీరు అడిగారు కదా, ఇస్తా, నేనే ఇస్తా, కానీ ఎలా ఇస్తానంటే 1 రోజు కాదు, 2 కాదు, 3 కాదు, 5 కాదు, 10 కాదు, 20 కాదు, నెల రోజులు. చస్తారా పోతారు రోజులు తింటే చెప్పండి. మీరు జబ్బులు వస్తాయి. తర్వాత చూద్దాం ఏం జరిగింది, చూద్దాం. అక్కడ 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాశకరణ నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దాన్ని తింటారు. ఏనగా మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి
జాగ్రత్త. దేవుని సేవలో దేనికోసం ఏడుస్తున్నా కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, జాగ్రత్త కదా. ఏడుస్తూ ప్రార్థన చేస్తాం, అది అంగీకారమైన ప్రార్థన కాదో కూడా చూసుకోవాలి. అవునా? ప్రభు అంటున్నాడు, నష్టం నేర్చారు కదా మీరు, మోసం కావాలని నన్ను నేర్చడం చేశారు కదా, ఇస్తాను నేను. చూడ తర్వాత ఎందుకు వచ్చింది అనుకుంటుంది. సరే మోసండి, అయ్యా ఏం కావాలి, మొత్తం పశువులు తేవాలంటే ఏం వద్దు, యెహోవా బహుమతి తక్కువైందని చెప్పాడు. తెల్లవారేసరికి చూద్దాం వాక్యం రాయబడిన మాట 30వ వచనం. అందులో మోషేయు ఇశ్రాయేలు పెద్దలు పాలెంలోకి వెళ్ళింది. తరువాత ఎక్కడి నుంచి గాలి వచ్చింది? ఎక్కడుందా గాలి? యెహోవా సన్నిధి నుండి ఒక గాలి, అది దేవుడు పంపిన గాలి. దాని పని ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్న పక్షులన్నీ ఈయన ముందు ఆడాలి. దేవుడు దానికి ఒక చక్కని మాట, దేవుడి నామములో ఎంత ఇష్టమైన మాట అంటే నాకు, అయినను మృగాల విషయం బోధిస్తాయి, ఆకాశ పక్షులు బోధిస్తాయి అంట. చూడండి దేవుడి గ్రంథంలో 7-8 12. అయినను మృగములు విచారించము నీకు బోధించును, ఆకాశ పక్షులు సగం నీకు తెలియజేస్తాయి, భూమి గురించి దాని సరిగ్గా బోధిస్తాను. సమస్తము దేవుని మాట వింటాయి. సముద్రంలో చేపలు, మృగాలు, పక్షులు. యెహోవా యొద్దనుండి ఒక గాలి బయలుదేరి, ఈ గాలి పని ఏంటి తెలుసా? కనబడే ప్రతి పక్షి తీసుకెళ్ళి యెహోవా పాదం ముందు దింపాలి. అర్థమైందా? నువ్వు నేను వినవు దేవుని మాట, దేవుని మాట. చూడండి, యెహోవా సన్నిధిలో గాలి బయలుదేరి ఎక్కడి నుంచి? ఎక్కడో దూరంగా ఉన్న సముద్రం నుంచి పూరేలు రప్పించి పాళెము చుట్టూ, ఇంకెక్కడ పోవడానికి లేదు, పాళెము చుట్టూ ఈ ప్రక్క ఆ ప్రక్కను ఒక రోజు ప్రయాణం అంతా దూరం వరకు 2 మూరల ఎత్తు. అంటే చూసారా, అడుగు పెడితే ఇక్కడ దిగిపోతారు, ఎట్లో పెట్టలే. ఏమడిగారు? ఇచ్చాడా లేదా? ఎట్టిచ్చాడు తెలుసా? తప్పించుకోవడానికి లేదు. ఇంకా ఒక రోజు ప్రయాణం అంతా చుట్టూ 2 మూరల ఎత్తున పక్షులు పడ్డాయి. అడుగేస్తే ఏమంటది? ఇంకే బావు పంపింది ఎవరు? ఆయన మాట అవి కాదను. సవనం చేస్తావు, విడమంటావు, తినండి అవి కూడా. ఎంత తింటారు తినండి. చూసారా దేవుని కోపం ఎలా ఉంటుందో? జాగ్రత్త. మన ప్రార్థన ఎలా ఉందో జాగ్రత్త. ఎందుకు ఏడుస్తున్నావో జాగ్రత్త. ఆయన కోపం రగిలితే మనం తట్టుకోలేమో. అసలు తీసి పడేద్దామని కుదరదు. అది 2 మూరలు ఎత్తున దిన ప్రయాణం, ఒక రోజు ప్రయాణం అంతా చుట్టుబడి ఉంటే బాలం చుట్టూ ఎక్కడ పడతారు, తప్పించుకుంటారు వాళ్ళు. వాసన కొట్టాల్సిందే, మురిగిపోవాల్సిందే తినిందాకా. అందుకే ఆ ప్రభు అన్నాడు, మీరు 4 రోజులు తిని వ్యక్తి కలిగేదాకా తింటారే. ఎందుకు తెలుసా? మీ యెహోవాను నిలసపెట్టారు, ఆయన సన్నిధిలో ఏడ్చారు. ఏమన్నాడు? ఏడ్చారు. జాగ్రత్త. సణిగితే ఇప్పుడు బాగుంటుంది, నీకేం అర్థం కాదు. కోపంలోనో లోటులోనో సరుగుతావు దేవుని మీద. ఆ తరువాత దేవుడు కోపిస్తే తట్టుకునే శక్తి నీకు నాకు లేదు. ఉందా? లేదు. ఎటు చూసినా ఏమన్నా, ఇప్పుడు ఎటు చూసినా మోసమే, ఎటు చూసినా పక్షులే. ఇక వాడి రెక్కలు తీసి ఎగరేస్తే ఇక ఇల్లంతా ఏముంటుంది? కొన్ని కోట్ల పక్షులు అన్నమాట చెప్పాలంటే. ఒక రోజు ప్రయాణం అంతా అంటే ఎక్కడి నుంచి ఎవరు పంపిస్తే వచ్చేవి? ఎవరు ప్రార్థిస్తే? ఇప్పుడు అనుకుంటారు, ఎందుకు అడిగామా అని. ఇప్పుడు అనుకొని ఉంటారు, అనవసరంగా అడిగామా అని. అవునా? అరే తప్పు చేశామే, అరే. కానీ సర్దుగా ఆలోచన మార్గం కూడా అడిగాడుగా. తినండి. తర్వాత ఎప్పుడు చక్కని మాట చూడదైతో, భయంకరమైన మాట చూడదైతో. కావున ముందు అవి చూడగానే సంతోషం వేసిందాము జనులకి. ఇటు చూసినా కనపడుతున్నాయి పెట్టలు.
పశువులు పూరేళ్ళు జనులు ఆ దినమంతా ఆ రాత్రంతా ఆ 3 పూటలు లేచి కూర్చుకుంటా ఉన్నారు. ఏంది ఇళ్లలో ఇక పూరేళ్ళు కూర్చుకుంటా ఉన్నారు. పూరేళ్ళను ఎప్పుడు ఎన్ని పూటలు? ఆ దినమంతా, ఆ రాత్రి అంతా, మరుసటి రోజంతా. ఇక ఇదే పని. మనకి వరవ పొంగితే చేపలు వెళ్తాం చూసారా? వరవ పొంగితే ఎడపోతాం చెప్పండి, గానాలు తీసుకొని. ఇక అదే పని పిల్లలకి కుర్రవాళ్ళకి పనులు కూడా ఉండవు. గుర్తుందా? నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు చూస్తా ఉన్నాగా. చెరువు పొంగిందండి చాలు, పనులు లేవండి. ఎరగడం చేపలు పట్టుకోవడం, ఇక అదే పని. అట్నే ఇక ఆ 3 రోజులు వాళ్ళ పని ఏంటంటే కూర్చుకోవడం, దాచిపెట్టుకోవడం, కూర్చుకోవడం, పెట్టుకోవడం. బాగుంది. ఎండబెట్టుకోవచ్చు అనుకున్నారు, ఇంకంతేగా. పచ్చి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి, చుట్టూ పరుద్దాం అనుకున్నారు. ఆఖరికి వాళ్ళ పళ్ళ సందులో మాంసం ఉండగానే యెహోవా కోపము రగులు కొనిన. మళ్ళీ ఎంత బాధకర మాట అంటే చూడండి. ఆ మాంసము వారి పళ్ళ సందులో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద ఇచ్చాడు. అడిగావుగా, ఇచ్చాడు. కానీ అది శాపంగా. ఎందుకు? సరగటం బట్టి. పాపం ఏంటి? అడగటం కాదు పాపం, సరగటం. మాకెవరిస్తారు అనే మాట దేవుడు కోపం వచ్చింది. ఏమాట? మాకు మాంసం ఎవరిస్తారు? ఎవరు ఇవ్వాలి? ఆహారం ఇచ్చింది ఎవరు? ఇంటి ఇచ్చింది ఎవరు? నడిపిస్తుంది ఎవరు? ఆయనే కదా. ఇంకా ఆయన తప్పితే ఎవరున్నారు? అందుకే ప్రార్థన వేరు, సణుగు వేరు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థిస్తే వింటాడు, సణిగితే కోప్పడతాడు. ఇది మన జీవితం ఎలా ఉన్నాయి? ప్రార్థిస్తున్నావా, సణుగుతున్నావా? సరిగా ఉంటే ఇస్తాడు, కానీ ఫలితం ఎలా ఉంటుంది? ఫలితం ఎలా ఉంటుంది? జాగ్రత్త. దేవుని చేత బరుట భయంకరం. ఇదే ఆయన కోపాన్ని తట్టుకోలేదు, అస్సలు తట్టుకోలేదు. లేదన్నావంటే ఇక నువ్వు తట్టుకోలేంత ఇస్తాడంతే. అయ్యో ఎందుకు అడిగానని ఆడవాళ్ళు. అందుకే వాక్యం ఉంటుంది, ప్రసంగం అంటాడు, నువ్వు ఉద్యోగం పోయినప్పుడు నీ ప్రాంతం జాగ్రత్తగా చూసుకో, వ్యర్థంగా మాట్లాడొద్దు, ఏది పడితే అది అడగొద్దు, ఏది పడితే మాట్లాడొద్దు. ఏంటి ప్రసంగం? ఏంటైతే నీవు 5వ అధ్యాయమా, నీవు నీ దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎవరు అర్పించినట్లుగా? బుద్ధిని అర్పించినట్లుగా. బలి అర్పించిన కంటే సమీపించి ఆయన శ్రేష్టము. వారు తెలియకయే చేయుదురు. నీవు దేవుని సన్నిధిలో అనాలోచనలు నీ హృదయాన్ని కొనిపెట్టొద్దు. చాలు. నీ నోటిని ఎక్కడ? ప్రార్థించేటప్పుడు. దేవుని సన్నిధి అదే కదా, ప్రార్థించేటప్పుడు ఆయన సమీపించినప్పుడు ఏం కాచుకోవాలి? నోరు. ఏదో తెలుసా? ఏ గుర్తొచ్చి అడిగామనుకోండి, ప్రభు అది ఇది అది బాగానే ఉంటుంది, ఆ తర్వాత తట్టుకోలేము. ఇలా పరిస్థితి ఏమని చెప్పండి? ఏముంది పరిస్థితి? ఒక దిన ప్రయాణం అంతా పూరిలో వచ్చి పడ్డాయి. చూడగానే సంతోషించారు, 3 రోజులు కూర్చుకున్నారు, దాచిపెట్టుకున్నారు, తింట మొదలుపెట్టారు. తిండి శ్రీకాండ 11వ అధ్యాయం. ఆ మాంసము ఇంకను అంటే ఇంకా కడుపులో కూడా పోలా, కడుపులో కూడా పోలా. ఆ మాంసము ఇంకను వారి పండ్ల సందులో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జన్మలకు యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను. మాంసాపేక్ష గల వారి నిజంలో అక్కడ పాతి అంటే ఏమైపోయారు? ఏమయ్యారు? అది పెట్టమంటే ఏమైతే చిన్న కూడా తినకుండా తెచ్చారు. పరసందులో ఉండగానే తినకుండానే తెచ్చారు. కారణం ఏంటి? కోపం. ఎందుకు వచ్చింది కోపం? శనిగారు. ఇప్పుడు చెప్పండి, సనుగుట పాపమా మంచిదా? సనుగుట పాపము. ఎట్టండి పాపం అంటే దేవుడు క్షమించలేని పాపం.
దేవుని కోపం తెప్పించే పాపం. ఎన్నిసార్లు జరుగుంటావు గుర్తు చేసుకు ఈరోజు? ఎన్నిసార్లు జరుగుంటావు? తెలియకుండా మరి ఏం చేయాలి? దేవుడు కోపిస్తే ఆయన కోపం చల్లారాలంటే ఏం చేయాలి? ఆయన కాడికే పోవాలి. నువ్వు ఎన్ని శాంతులు చేయి, ఎన్ని కోళ్ళు పోయి, ఎన్ని బొల్లి, ఎంతమందికి బట్టలు పెట్టు, ఈయన అన్నదానాలు చేయి, ఇంకా మనం చాలా చేస్తాం కదండి. ఆ పాపం పోవాలంటే చాలా చేస్తాం. అన్నదానాలు ఏంది, బట్టలు ఇటు పెట్టడం ఏంది, వాళ్ళకి ఇయటం ఏంది, పసుపు కాలు ఇయటం ఏంది, అన్నీ. ఈ మధ్య మనకు కూడా సరైన మా ప్రైజ్ సంఘాలు కూడా చర్చి కడుతుంటే మంది ప్రెసిడెంట్ ఏం కావాలట? ఆడపడుచు రావాలట. ఆడ నుంచి చీరలు పెట్టాలి. ఎందుకు చెప్పండి? చేశారు ఎప్పుడన్నా? చేశారా? మంచి చేస్తే శ్రమ రోజుల్లో దేవుని సన్నిధిలో ఎక్కడో గుడి కడుతున్నా మనోళ్ళు మూలు పెడతారు. ఇక్కడ తెలుసా మీకు? మనూరులో దేని దగ్గర అన్నింటిలో ముందుంటారు మనోళ్ళు. ఎక్కడో దగ్గర ముందు మనం లేస్తాం వాళ్ళకన్నా ముందు. అది చేస్తే ఈ పనులన్నీ ఇక్కడ దేవుడు కోపం తెప్పించే పనులు. అక్కడ పిలవాలా, చెల్లి పిలవాలా, బట్టలు పెట్టాలా, ఎందుకు? ఏం పద్ధతులు ఇవి? అన్యులా ఆచారాలు దేవుడు కోపం తెప్పించేవని కూడా కదా. మనలో చేస్తుంది మనం మందిరం కట్టుకుంటే ఎవరికి బట్టలు పెట్టేది ఏంది? మందిరం కట్టింది ఎందుకు? దేవుని పేరు ఇది. పనులన్నీ కోపం రాదా? సడిగారు పడ సముద్రం ఉన్న మాంసం మింగల పాపం నోట్లో ఉండగానే చచ్చారు. మాంసాపేక్ష అవసరం వాళ్ళందరూ కూడా అక్కడ పాతి పెట్టబడ్డారు. అంటే అర్థం ఏంటి? సమాధి. అక్కడ ఒక పేరు పెట్టారు. ఏమని? కిత్తోరు హత్తావా, కిబ్రోతు హత్తావా. మాంసాపేక్ష అంటే దురాశ. ఏది అర్థం ఏంటి? దురాశ. ఆశ వేరు, దురాశ గర్భం తెలిసి పాపం అనగా పాప పరుకుపోయి మరణాన్ని కంటుంది. ఎవరు చెప్పిన మాట ఇది? చెప్పండి, ఎవరు చెప్పిన మాట ఇది? దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై. చెప్పండి, ఎవరు చెప్పారు? చెప్పండి. యాకోబా? తీయండి, చదువు. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచ్చిన? యాకోబు 1:15 చదవడం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును. ఇప్పుడు అదే వచ్చింది అక్కడ. హత్తావా అంటే దురాశ. ఏం దురాశది? మాంసం తినటం ఆశ, ఏవటం దురాశ. ఎవరిస్తారు అని అడగటం దేవుని కోపం. నాకు ఎవరు పెడతారండి? ఎవరు వాళ్ళు ఇస్తే ఆయన చదువు తీసుకోవాలి కదా. ఏదైనా నాకెవరిస్తాడు అన్నాడు. ఏమైపడొచ్చు చూద్దాం. ఈరోజు అనేకుల జీవితాల్లో ఇదే స్థితి. జాగ్రత్త. సరుగుతున్నావా? సరుగుట పాపము. శనిగి ఎంతో మంది చనిపోయారు. శనిగిన వారంతా రాలిపోయారు. ఈరోజు అటువంటి జీవితం మనలో ఉంటే వెంటనే సరిచేయబడాలి. ఎలా సరిచేయబడాలంటావు? మన దేవుని ముందుగా చూసాం. మొట్టమొదటిసారి మోషే యెహోవాను మొరపెట్టగా, మోషే యెహోవాకు మొరపెట్టగా ఆయన కోపాగ్ని చల్లారేనో. కోపాగ్ని చల్లారు. ఈరోజు దేవుని కోపాన్ని తీసుకుని ఏ జ్ఞానాలు పనికిరావు, ఏ శాంతి పనికిరాదు. మోకరించి ఆయన పాదాలు పట్టుకోవటమే. కన్నీటితో పశ్చాత్తాపడి తప్పు చేస్తాను ప్రభు క్షమించడం, అంతకు మించి మరే మార్గం లేదు. నువ్వెన్ని చేసినా అది పెరిగితే తప్ప తగ్గేది కాదు. ఈరోజు ఒకటి దేవుని కోపాగ్ని నువ్వు నేనున్నామేమో, జాగ్రత్త సరి చేసుకుందాం, పాదాలు పట్టుకుందాం. ప్రభా తెలిసి తెలియక సణిగాను,
దురాశతో వేడుకున్నాను. క్షమించు ప్రభువా, కనికరించు. మీరు కనికరిస్తే నేను బ్రతుకుతాను. ఈ కోపం ఎవ్వరు చల్లార్చలేరు తండ్రి. అయితే మీరే సరిచేయండి. ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే మన మార్గం లేదు, మనకు అవకాశం లేదు. అందుకే శనివారంతా కూడా భారతదేశం చేరలేదు, కరోనాకు చేరలేదు, మధ్యలో మూసిపోయింది వారి జీవితం. ఈరోజు మంచితనం కాకూడదు అంటే పశ్చాత్తాపడదాం. సరుగుట పాపం తెలుసుకొని, ఒకవేళ తెలిసి సరిగా ఉంటే క్షమాపణ వేడుకొని, ఈ అగ్ని చల్లారి, ఈ కోపాగ్ని చల్లారాలి అంటే మనం మాత్రమే చల్లారుస్తారని గుర్తెరిగి ఆయన సన్నిధిని సరిచేయబడదాం. క్రీస్తు ఎవరు వచ్చినందుకే దేవునితో నిన్ను సమాధానపరచడానికి కదా, దేవునితో నన్ను సమాధానకర్త అధిపతి దానికి పేరు. ప్రభు పాదాలు పట్టుకోవటం. ప్రభువా, రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు. నా ప్రతి అతిక్రమాన్ని, నా ప్రతి సనుగు మీరు అన్నారు ప్రభువా. నాకే గుర్తులేదు నేనే సరిగానో కూడా. నా జీవితంలో ఎటువంటి సనుగులు ఉంటే, దాని ఫలితం అనుభవిస్తూ ఉంటే క్షమించి సరిచేసి మీ కోపాన్ని చల్లార్చుని ప్రార్థించి కృప పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు నాకు మనకు అందచేయను గాక. మాకు వచ్చే వారం రెండవ మనిషి ఏంటి చెప్పండి. రెండవది దేవుని ఆజ్ఞాపించిన మన సొంత జ్ఞానంతో ధ్యానం చేద్దాం. దాదాపు సిద్ధపడి దయతో మొదలుద్దాం. పెద్దవాళ్ళ కోసం ప్రార్థన చేయడం దయతో ప్రతి సనుగు అనుపబడాలి. దేవుని కోపం ఈరోజు చల్లారాలి. ఐదుగురు జీవితాలు దేవుని కోపం రగులుతూ ఉంది. నీకు అర్థం కావట్లేదు దేవుని కోపం అని. క్షమాపణ వేడుకో, ఆయన పాదాలు పట్టుకో. కృపగల ప్రభు తన రక్తంతో గడికి పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకొని కృప చూపుతాడు. ప్రతి పాప శాపారాన్ని తీసివేసే వచ్చాడు. నువ్వు అడగాలి, అడిగితే తీసివేస్తాడు. ప్రభు క్షమించని ప్రభువుని అడిగి క్షమణ పొందుకుందాం. ఆ రక్తంలో కడగబడదాం. క్రీస్తు ప్రభువును అంగీకరించి ప్రతి పాప శాపభారం నుంచి విడుదల పొంది నీతి ముందుగా తీర్చబడి ఆయన కుమార్తెగా తీర్చబడి ఆయన జీవిద్దాం. మొదటిదాం దయతో ప్రార్థన చేయండి.